అంటే మొహమాటం లేకుండా ఒక మాట చెప్తా, కొన్నింటికి నో అని చెప్పడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే సుఖం. మొహమాటానికి పోవద్దండి, నో అని చెప్పాలి. ఎంత దగ్గర మిత్రుడైనా సరే, సొంత బావమరిదైనా సరే, ఏమనుకోక బావా అని చెప్పాలి. అంతేగాని బావమరిది కదా అని వాడి నోటి మీద మనం బెళ్ళ పెట్టి సంతకం పెట్టేసి మనం హామీ పెట్టామనుకో, శ్రీమద్ రమారమణ గోవిందో హరి, తమ్ముడు కప్పించినా సరే కాగితం రాయించుకోవాలి, అంతే లెక్క. ఎందుకంటే తమ్ముడు శాశ్వతం కాదు, కాగితం శాశ్వతం. తమ్ముడి మీద అనుమానం కాదు, అక్కడ అనొచ్చు. తమ్ముడు కాకపోతే తమ్ముడు భార్య అనొచ్చు. ఏమిటి మీ బావగారు అలా కాగితాలు రాయించుకుంటారని చెప్పాలి, తమ్ముడే చెప్పాలి. మా అన్నయ్యకి అంతా పద్ధతి, రాయించుకుంటాడే. అప్పుడు బయట వాడి దగ్గర తీసుకుంటే రాయివా, రాయి ఇక్కడ కూడా. ఎందుకంటే తమ్ముడు అన్నగారు వీళ్ళెవరూ శాశ్వతం కాదు, నా కాగితం శాశ్వతం. రేపొద్దున ఇచ్చిన 10 లక్షలు ఈ కుటుంబానికి చాలా అవసరం అవుతుంది. అప్పుడు ఎవరు ఇస్తారండి? తమ్ముడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరు చెప్తారండి? అన్నగారు ఉండకపోవచ్చు. ఎవరైనా అబద్ధం అంటే మొహమాటం లేకుండా ఒక మాట చెప్తా, కొన్నింటికి నో అని చెప్పడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే సుఖం. మొహమాటానికి పోవద్దండి, నో అని చెప్పాలి. ఎంత దగ్గర మిత్రుడైనా సరే, సొంత బావమరిదైనా సరే, ఏమనుకోక బావా అని చెప్పాలి. అంతేగాని బావమరిది కదా అని వాడి నోటి మీద మనం బెళ్ళ పెట్టి సంతకం పెట్టేసి మనం హామీ పెట్టామనుకో, శ్రీమద్ రమారమణ గోవిందో హరి, తమ్ముడు కప్పించినా సరే కాగితం రాయించుకోవాలి, అంతే లెక్క. ఎందుకంటే తమ్ముడు శాశ్వతం కాదు, కాగితం శాశ్వతం. తమ్ముడి మీద అనుమానం కాదు, అక్కడ అనొచ్చు. తమ్ముడు కాకపోతే తమ్ముడు భార్య అనొచ్చు. ఏమిటి మీ బావగారు అలా కాగితాలు రాయించుకుంటారని చెప్పాలి, తమ్ముడే చెప్పాలి. మా అన్నయ్యకి అంతా పద్ధతి, రాయించుకుంటాడే. అప్పుడు బయట వాడి దగ్గర తీసుకుంటే రాయివా, రాయి ఇక్కడ కూడా. ఎందుకంటే తమ్ముడు అన్నగారు వీళ్ళెవరూ శాశ్వతం కాదు, నా కాగితం శాశ్వతం. రేపొద్దున ఇచ్చిన 10 లక్షలు ఈ కుటుంబానికి చాలా అవసరం అవుతుంది. అప్పుడు ఎవరు ఇస్తారండి? తమ్ముడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరు చెప్తారండి? అన్నగారు ఉండకపోవచ్చు. ఎవరైనా అబద్ధం